ఇవాళ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గ్రేటర్ మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలను తొలగిస్తున్న సిబ్బందితో వాదనకు దిగారు. ఎవరు చెప్పినా చించమని చెప్పినా టీఆర్ఎస్పీ ఎవరు చెప్పారు కలుపు లైన్ కలుపు పక్కన వేరే పోస్టర్లు పెట్టి టీఆర్ఎస్ మాత్రం చూస్తారా మీరు? ఎవరు చెప్పినా ఫోన్ కలుపు ఎట్లా చెప్పిరా? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు బర్త్డే సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి నగరంలో బీఆర్ఎస్ నేతలు పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు అనుమతి లేదంటూ అర్ధరాత్రి నుంచే మున్సిపల్ సిబ్బంది తొలగిస్తూ వస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పలువురు మున్సిపల్ సిబ్బంది నిలదీయడం కూడా జరిగింది. అయినా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాము తొలగిస్తున్నామని చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నతాధికారులపై ప్రభుత్వంపై సీరియస్ అవుతున్నారు. తెలంగాణ భవన్ కు వచ్చారు. అంటే రోడ్ నంబర్ పెన్షన్ ఆఫీస్ నుంచి రోడ్ నంబర్ 12 లో ఉన్న దాదాపు అన్ని ఫ్లెక్సీలను తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాత్రి మేము ఏర్పాటు చేసిన తర్వాత అర్ధరాత్రి ఈ మున్సిపల్ సిబ్బంది తొలగించడం వెనుక కారణం ఏమిటని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఒకరోజు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను తొలగించడం రాజకీయంగా అంటే అధికార పార్టీ నేతలు చేసిన కుట్రలో భాగంగానే ఈ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సంధ్య, అయితే శ్రీకాంత్, అంటే నిజంగా కూడా నగర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్ లో అంటే ఈ ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్స్ వీటన్నిటి పైన కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి కదా, మరి దీనికి సంబంధించి ఏమన్నారు? అంటే మున్సిపల్ సిబ్బంది చెబుతున్న దాని ప్రకారం అయితే తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని, దీనికి సంబంధించిన పోస్టులను కూడా తొలగిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది బీఆర్ఎస్ నేతలు నిలదీసిన సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు అన్ని పార్టీ అంటే మిగతా వాణిజ్య ప్రకటనలకు సంబంధించి ఇతర ఫ్లెక్సీలు ఇతర ప్రచారానికి సంబంధించిన కూడా కఠినంగానే తీసుకున్నారని ఇటీవల చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడంతో వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కక్షపూరితంగానే కేసీఆర్ బర్త్డే కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బర్త్డే సెలబ్రేషన్ తర్వాత ఫ్లెక్సీలను తొలగించినా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్న అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజు కోసం ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారని జిహెచ్ఎంసీ అధికారుల తీరును బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. సంధ్య, రైట్ శ్రీకాంత్. పై నుంచి ఎవరు చెప్పారు ఆర్డర్స్? ఏ కమిషనర్ అంటే మొత్తం చూపుతున్నారా? ఓన్లీ టీఆర్ఎస్ చూపుతున్నారా? అట్లేం లేదు, పక్కన కనిపిస్తుంది కదా గోడల మీద ఓన్లీ టీఆర్ఎస్ మాత్రం చూపుతున్నారు. నాకు కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పినా చించమని చెప్పినా టీఆర్ఎస్పీ